నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్జీదారు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పరిష్కారమైతే పరిష్కరించాలని లేదా క్షేత్రస్థాయిలో వెళ్లి విచారణ చేసి అర్జీదారునికి సమాచారం అందించాలని అన్నారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, వ్యవసాయం, పంచాయతీరాజ్, డోమా, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ తదితర శాఖల సమస్యలపై 80 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. బ్యాటరీ, 3 చక్రాల వాహనాలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి ఉపకరణాల కోసం సుమారు 3.50 కోట్ల రూపాయల నిధులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంజూరు చేయడం హర్షణీయమని ఆయన అభినందించారు. సదరన్ ద్వారా పంపిణీ చేసిన వికలాంగ ధృవపత్రాలను సమీక్షించి అర్హులైన వారి జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం దివ్యాంగులకు వినికిడి యంత్రాలు, 3 చక్రాల వాహనాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ ఇన్ఛార్జ్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు ఎల్వీఎన్ శ్రీధర్ రాజా, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్ రామకృష్ణ, ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆషాఢ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి వేద పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలివచ్చి కళ్యాణాన్ని ఆశాంతం తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కళ్యాణ వేడుకలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సుపరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గార మండలం అంపోలు పంచాయతీలో ఆడవరం, పిలకపేట, అంపోలు, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అడుగడుగునా నీరాజనం పడుతున్న ప్రధానికానికి కృతజ్ఞతలని, ప్రతి పౌరుని సమస్య తీర్చాలని ముందుకు వెళ్తున్నానని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తగ్గేది లేదని, అవన్నీ తనకు అనవసరమైన ప్రక్రియ అని, అసలు పట్టించుకోనని, ప్రజా పరిపాలనకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తమతో పాటు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రజా దర్బార్లో వినతులు, సుపరిపాలనలో తొలి అడుగులో సమస్యల పరిష్కారమే తన ముందున్న సవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గుండు వెంకటరమణమూర్తి, మండల టీడీపీ అధ్యక్ష బృందం, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జ్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను ఎందుకు విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించి టెక్కరిలో ఎందుకు పెడుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాసరావు, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ బీసీఎల్ ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీయవద్దని, టెక్కరలో కొత్త డిపో ఏర్పాటుకై ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని, 3 తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో యూనియన్ నాయకులు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పుడు టెక్కరలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చి టెక్కరలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఫీ4 అంటే ఇదేనా? ప్రజాధనాన్ని లూటీ చేయడం కాదా? ఇప్పుడు టెక్కరలో కొత్తగా డిపో పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని, ఎవరు పెట్టమని కోరారని మంత్రిని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు చివర భూములకు నీరు ఇమ్మని అడుగుతున్నారు తప్ప కొత్తగా డిపోలు పెట్టి బీరు అడగడం లేదని ఎద్దేవా చేశారు. ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించి హమాలీల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. హమాలీలు ఒంటరిగా లేరని, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు వారి పోరాటానికి వామపక్షాలు అండగా ఉంటామని వారు అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ దళితులు, పేదల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
డిపోను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి కొత్త డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి పార్వతీశం, ఎం ఆదినారాయణమూర్తి, సిపిఐ నాయకులు వెంకట్రావు పానిగ్రహి, శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం గోవర్ధన్ రావు, ఏపీ ఎంఎస్ఆర్యు జిల్లా అధ్యక్షులు ఎన్ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మద్యం ముడుపులు మత్తు మజా కోసమే మద్యపాన నిషేధం లేకుండా రాష్ట్ర ప్రజలను మాయా మోసం చేశారా అని టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ వైకాపా నాయకులను ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం కాదని, అన్యాయము కాదని, ఇది అసలైన అరెస్ట్ అని, అన్ని ఆధారాలతో అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతిమంగా నిలబడేది గెలిచేది న్యాయమే అని, నిజమే నిలుస్తుందని, ప్రజలు గెలుస్తారని తెలిపారు. గతంలో తమ పార్టీ అగ్రనేతపై వైకాపా సర్కారు పెట్టిన తప్పుడు కేసులను విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైకాపాకు ఓటమి తప్పదని జోస్యం పలికారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. వైకాపా నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని వైకాపా డాక్టర్ సెల్ అధ్యక్షుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30,000 కోట్ల రూపాయల స్కామ్ అని మొదలుపెట్టిన పాలకులు దానిని ఇప్పటికీ 2,000 కోట్ల రూపాయలు వారే తగ్గించారని గుర్తు చేశారు. వైకాపా సర్కార్ హయాంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపిందని, అప్పుడు స్కామ్ ఎలా సాధ్యమవుతుందని అన్నారు. పారదర్శకంగా అమలు చేసిన మద్య విధానంపై అక్రమ కేసు నమోదంటే రెడ్ బుక్ కుట్రేనని ఎద్దేవా చేశారు. బాబు స్క్రిప్టు బేతాల కుట్ర అని చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరి తెగిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ను చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకోవడం బ్రహ్మ మాత్రమేనని అన్నారు. జగన్పై తప్పుడు వ్యాఖ్యలు రాస్తే నిజాలు అయిపోయేవని అన్నారు. అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి తీసేస్తారని తెలియడంతోనే చంద్రబాబు మెప్పు కోసం మద్యంలో అవినీతి జరిగిపోయిందని ఎక్స్లో పోస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. షాప్స్ తగ్గించాం, నో బెల్ట్ షాప్స్, ప్రొక్యూర్మెంట్ అనేది డిమాండ్ బేస్డ్లో చేసాం. డిమాండ్ బేస్డ్ ఎలాగా తెలుస్తుంది అంటే, సేల్ అయినటువంటి ప్రతి లిక్కర్ బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ డేటా తీసుకునేటటువంటి వాళ్ళు, ఆ డేటాను బేస్ చేసుకుని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు. ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఆ నివేదికలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి? కొన్ని హై ఎండ్ బ్రాండ్స్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మలేదు, ఉద్దేశపూర్వకంగా అమ్మలేదు. ఇతరత్ర డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర మామూలు లేకపోతే కమిషన్లు తీసుకొని వాళ్ళకి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారు అని. ఆ పేరుగాంచినటువంటి బ్రాండ్స్ మనం ఆర్డర్స్ ఇవ్వకపోవడం కాదు, వాళ్ళే ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి ఆగిపోయినటువంటి సందర్భం. ఎందుకు ఆగిపోయారో కూడా మీకు చెప్పాలి. చంద్రబాబు గారి హయాంలో ఒక వెసులుబాటు ఏంటి? అది స్కామ్. అది ఈ హై అండ్ లిక్కర్ కంపెనీలకు సంబంధించిన డిస్టిలరీస్కి అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చేవాడు. ఈ హై అండ్ బ్రాండ్స్కి ఏమో అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి మరీ ప్రొక్యూర్మెంట్స్ చేసుకునేవాడు. అవి మూవ్ అవ్వకపోయినా, సేల్ అవ్వకపోయినా వాళ్ళు ఎంత సప్లై చేశారో దానికి డబ్బులు ఇచ్చేసేది గవర్నమెంట్. అంత అవసరం ఏంటంటే నాకు అర్థం కాదు. గవర్నమెంట్కి ఎవరికి ఫేవర్ చేయడానికి ఇది చేయాలా? అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి ఇండియన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా గవర్నమెంట్కి? అది స్కామా? మేము అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వడం కుదరదు, మీరు అందరూ ఎలా సప్లై చేస్తున్నారో మీరు కూడా అలాగే సప్లై చేయండి. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవనమని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించి గోడ పత్రికలను జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట పైర్లను వాడటం ద్వారా 25% ఎరువులు ఆదా అవుతుందని అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం ఉంటుందని, పచ్చిరొట్ట ఎరువులు PMDS వర్షాకాలానికి ముందు పొడి విత్తనాలు విత్తడం వాడటం వలన నేల సారం పెంపు, నేల నిర్మాణం పటిష్టం, ఆరోగ్యకరమైన నేలలో పోషకాల వృధా తగ్గింపు, సాగు ఖర్చులు తగ్గిస్తుందని వివరించారు. 25% ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తాయని అన్నారు. రైతులు జీవన ఎరువులు వినియోగిస్తే 10% ఎరువులు ఆదా చేయవచ్చని, జీవన ఎరువులతో పంటకు బలం చేకూరుతుందని
చేకూరుతుందని అన్నారు. నత్రజని ఎరువులు రైజోబియం, అజోటోబాక్టర్, అజోస్పైరిలం, బ్లూ గ్రీన్ అల్గే, అజొల్లా, మైకోరైజా వాతావరణ నత్రజనిని మట్టిలో నిలిపే మొక్కకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఫాస్ఫరస్ కరిగించు ఎరువులు, పొటాష్ కరిగించే ఎరువులు నేలలోని పోషకాలను కరిగించి పంటకు అందిస్తాయని అన్నారు. ఈ క్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి త్రినాథ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో 5 ఏళ్ల పాటు కనీసం మౌలిక వసతులు కల్పించలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆదివారం టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రహదారులు మంజూరు చేశానని, ప్రభుత్వం మారడంతో 5 ఏళ్ల పాటు వాటిని పూర్తి చేయకుండా వదిలేశారని ఆరోపించారు. రైతుల ప్రయోజనం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసిన వాటిని కూడా 5 ఏళ్ల పాటు పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. వారికున్న ఛానల్, పత్రికల్లో అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు ఎల్వీఎన్ శ్రీధర్ రాజా, ఆర్డీఓఎం కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్ రామకృష్ణ, ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 56 మంది ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారులు అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యతిస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్ధులు, వికలాంగులు, అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అనువైన స్థలాన్ని గుర్తించి గృహ నిర్మాణాల లేఅవుట్లను సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శ్రీనివాస్ నగర్లోని అంచనా వ్యయం 27 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు, కాలువలకు NH-16 నుండి అంజనాపురం మీదుగా సవరగోపాలపురం వరకు 198 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం టెక్కలి మండలం అంజనాపురంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క పేదలకు ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. అంజనాపురంలో అందుబాటులో ఉన్న స్థలాన్ని పేదలకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాల పంపిణీకి అనుగుణంగా లేఅవుట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా టెక్కలి చేరివీధి సమీపంలో 4 ఎకరాలు సేకరించి లేఅవుట్ల నిర్మాణం ద్వారా అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆర్డీఓ ఎం కృష్ణమూర్తిని ఆదేశించారు. కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ న్యూసామ్కు ఎనర్జీ కమిషనర్ గుండా శివగంగాధర్ స్టేట్లో ఎనర్జీ శాఖలో నేచురల్ రిసోర్స్ నుంచి కొన్ని అవసరమైన మార్పులు చేస్తూ నివేదికను అందజేశారు. కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ న్యూసామ్ కాలిఫోర్నియా స్టేట్లో ఎనర్జీ డిపార్ట్మెంట్లో నేచురల్ రిసోర్స్ నుంచి కొత్త మార్పులు రూపకల్పన చేయాలని అక్కడి ఎనర్జీ కమిషనర్ గుండా శివగంగాధర్కి నివేదిక కోరగా ఆయన అక్కడి ఎనర్జీ డిపార్ట్మెంట్లో నేచురల్ రిసోర్స్ నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన మార్పులు తీసుకురావడానికి కూలంకుషంగా పరిశీలన చేసి తయారు చేసిన నివేదికను కాలిఫోర్నియా గవర్నర్కి అందజేశారు. ఎనర్జీ కమిషనర్ గుండా శివగంగాధర్ అరసవెల్లికి చెందిన మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పుత్రుడని అందరికీ తెలిసినదే. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ స్థాయి మానిటరింగ్ NLM బృందం జిల్లాలో అమలవుతున్న జాతీయ పథకాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షకు బృందం సభ్యులు సునీల్ బంఠా, నాథ్ సింగ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత, సమగ్రత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, PM గ్రామ్ సడక్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన తదితర పథకాల అమలు స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. బృందం క్షేత్ర
క్షేత్రస్థాయి సందర్శనల ద్వారా పథకాల అమలు మీద నేరుగా అంచనా వేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు తమ రికార్డులు, డేటా అమలుపై సమాచారం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజల వద్దకు పథకాల లబ్ధి పూర్తి స్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఇల్లు, రహదారి, పౌర సౌకర్యాలు వంటి అవసరాలను గుర్తించి వేగంగా నెరవేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజా, డిఆర్డీఏ పీడీ పి కిరణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. నగరంలో స్థానిక దండి వీధి సచివాలయంలో సోమవారం P4 కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జంగం సాధికార డైరెక్టర్ 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు పాల్గొని P4 అంటే బంగారు కుటుంబాలు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది నుంచి ఈ P4 కార్యక్రమం మొదలుపెట్టారని, పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే దీని ముఖ్య ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగేటట్టు చూడటమే ముఖ్యమంత్రి లక్ష్యమని P4 సర్వే జిల్లా కలెక్టర్ మార్గదర్శకంలో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ టీడీపీ నాయకులు సతీష్ బాబా, మాజీ కౌన్సిలర్ గుంప శివప్రసాద్, గాడి రాజశేఖర్, చాణుక్య, రమేష్, సాహు, చిన్ని, సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ బి రామారావు, డ్వాక్రా మహిళలు, వార్డు టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అనేక రోగాల నుంచి కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కూడా. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపుకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగుతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం శ్రేయస్కరమన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.